మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన దేవుని బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రినంతా నీ రేఖల జారుని కాచి కాపాడి సంరక్షించిన దేవ, ఉదయకాల సమయం సజ్జలేఖని ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని చేస్తున్నాము, నడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డల నేడుదమకారు ప్రార్థన వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు ధ్యానం చేసుకున్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 11 వచనములు ఈ విధంగా రాయబడినవి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. భక్తుడైన పేతురు పత్రిక రాస్తూ మీరు ఒకరి కొరకొకరు ఉపచారము చేయడి అంటున్నాడు. అంటే ప్రభు నిమిత్తము, ప్రభు కార్యాల నిమిత్తము, దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క ఉద్దేశాల చేత, ఆలోచనల చేత, ప్రార్థనా విజ్ఞాపనల చేత విశ్వాసములో బలపరచబడవలసిన వారమై ఉన్నామని ఆనాడు దేవుని సంఘముగా, దేవుని బిడలుగా ఆయా దేశాల్లో చెదిరిన విశ్వాసులకు శుభమని చెప్పి వ్రాస్తూ నేడు సార్వత్రిక సంఘముగా పిలువబడుతున్న ప్రతి విశ్వాసిని గురించి పేతురు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. అందుకనే అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అన్నాడు. అంటే అంత్య దినాలు, అపాయకర దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నామనే విషయాన్ని పేతురు భక్తుడు ఒకసారి తెలియజేస్తూ కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై అంటున్నాడు. అంటే మన ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలు దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని గురించే తప్ప మరే ఇతరమైన వాటి మీద మనస్కరించక వాక్యమందు, విశ్వాసమందు, ప్రార్థన యందు దేవుని యొక్క ఉద్దేశాల చేత మనము జీవించవలసి ఉన్నాము. కాబట్టి ఇక్కడ మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి అంటున్నాడు. అంటే ప్రార్థన అనగా దేవునితో, దేవుని సన్నిధిలో గడిపేవారిగా, ఆయన సన్నిధిని కలిగిన వారిగా, ఆయన సహవాసాన్ని కోరేవారిగా, నిత్యము ఆయన సన్నిధిలో నిలిచేవారిగా మనం ఉండాలనేది పేతురు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రార్థన యొక్క ఉద్దేశము ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో మనము సదాకాలము జీవించవలసిన వారమైనాము. ఏ సంబంధమైన వాటి యందు మనస్కరించక దేవుని యొక్క ఉద్దేశాల చేత, పరలోక సంబంధమైన ఆలోచనల చేత ఒకరిని ఒకరు, ఇక్కడ చెప్తున్నాడు, ఒకరి కొరకు ఒకరు ఉపచారము చేయడి అంటున్నాడు. అంటే బలం పొందేవారుగా, శక్తి పొందేవారుగా, ఆత్మలో దేవుని యందు మరింతగా విశ్వాసంలో కొనసాగేవారిగా ప్రార్థన అనేది మనల్ని నడిపించేదైనదనే విషయాన్ని పేతురు గుర్తు చేస్తూ ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండడి అంటున్నాడు. అంటే ఈ ప్రేమ ఇది దేవుని నుండి, ప్రభు నుండి, వాక్యము నుండి, పరిశుద్ధాత్మ నుండి, తండ్రి యొద్ద నుండి మనకి అనుగ్రహింపబడుతుంది. ఇది శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. ఇది భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. అంటే ఈ పరలోక సంబంధమైన దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని ఉద్దేశాల చేత ప్రేమింపబడుతూ ఆ ప్రేమలో మనము కొనసాగాలి. కాబట్టి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, ప్రేమ అనేక పాపములను కప్పును అంటున్నాడు. పాపములు అంటే లోకం వైపు, పాపం వైపు, శరీరం వైపు, సంబంధమైన వాటి పోకుండా అది దేవుని యొద్ద, దేవుని వాక్యం యొద్ద నిన్ను స్థిరపరిచేది, బలపరిచేది అన్నది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు అంటున్నాడు. అంటే ఒకని పట్ల ఒకరు సహోదర ప్రేమ కలిగి దేవుని వాక్యమును బట్టి, వాక్యానుసారంగా మనము జీవించినప్పుడు ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండి అంటున్నాడు. అంటే ఇది క్రీస్తు తన కుమారుని ఎడల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారో అట్టి రీతిగా మనం ప్రభు ఎడల, పరిశుద్ధాత్మని ఎడల, తండ్రి ఎడల అట్టి ప్రేమను కలిగి ఉండాలి. అంటే త్రిత్వంలోని ఏకత్వాన్ని కలిగి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారమై పరమందు దేవునితో మనము నిరంతరము జీవించేవారమై ఉండాలనే విషయాన్ని పేతురు భక్తుడు గురువు చేస్తూ సనుగు కొనకుండా ఒకనికి ఒకడు
ఆతిథ్యం చేయండి అంటాడు. సనుక్కోవద్దు అంటాడు. అంటే మీ హృదయాలలో ఇటువంటి చెడు తలంపులు కానీ, ఉద్దేశాలు కానీ, మరి ఇతరుల పట్ల మరి భేదాభిప్రాయాలు కానీ లేకుండా మీరు దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలి. సనుగు కొనుట అనగా దేవుని మాటలను తిరస్కరించుట, ఆయన ప్రేమను విడిచిపెట్టుట. అంటే ఈ సనుగుడు అనేది మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే నాశనానికి తీసుకెళ్తుంది. అది స్వనీతితో కూడింది, దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి ఇక్కడ భక్తుడైన పేతురు చెప్తున్న మాట, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయండి అంటున్నాడు. ఆతిథ్యం అంటే వాక్యం ద్వారా విశ్వాసంలో బలపడడానికి, కృపయందు కొనసాగడానికి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి, ప్రతి విధమైన సహాయము, సన్నిధి దేవుడు నీకు అనుగ్రహించే వాటన్నిటిలో నీవు ఇతరుల పట్ల చేసే కార్యాలు ఏవైతున్నావో అవన్నీ కూడా నిన్ను విశ్వాసంలోనికి నడిపించేవన్నవి. కాబట్టి దేవుని న్యాయ విధులను, అంటే ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో, అంటే దేవుని ద్వారా మనం పొందుకుంటున్నామో, దేవుని ద్వారా మనం కలిగి ఉంటున్నామో, ఇవన్నీ కూడా సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యం చేయడంటున్నాడు. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయడి. అంటే దేవుని చేత కృపచేత రక్షింపబడ్డ మనము ఆ కృపయందు ఎట్టివారమై ఉండాలో, ఆ కృపయందు ఎట్టి రీతిగా కొనసాగాలో, ఆ కృపావరాన్ని, అంటే దేవుడు మన యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి, దేవుని ఎదుట మనము చేయుచున్న విజ్ఞాపనలను బట్టి ఆయన మనకు తన శక్తి సామర్థ్యాలని అనుగ్రహిస్తారు. కాబట్టి భక్తుడైన పేతురు అంటున్నాడు, దేవుని నానా విధమైన కృపా విషయమై అంటున్నాడు. అంటే దేవుడు మనల్ని కృపచేత రక్షింపబడ్డాడు కదా, ఆ కృపయందు మనం కొనసాగుతున్న విషయం ఏదైతే ఉందో దాని గురించి మంచి గృహ నిర్వాహకులై ఉండి అంటాడు. అంటే క్రీస్తు ప్రేమకు సాక్షులుగా అనేకులను దేవుని యొద్దకు, ప్రభు యొద్దకు నడిపించేవారిగా, అది ఆత్మానుసారమైనదిగా, విశ్వాస సంబంధమైనదిగా, మరి దేవుని యందు నిలిచేదై ఉన్నది. కాబట్టి మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది అంటాడు. అంటే ఎవరు దేవుని యందు బలపరచబడుతూ విశ్వాసంలో కట్టబడుతున్నారో ఆ విషయాలన్నిటినీ ఇక్కడ పేతురు గుర్తు చేస్తున్నాడు. ఒక్కొక్కడు కృపావరములు పొందిన కొలది ఒక్కొక్కని అంటే దేవుడు అనుగ్రహించిన సామర్థ్యత, దేవుని ద్వారా మనం పొందుకుంటున్న ఆత్మీయ వరాలు, ఆత్మీయ నడిపింపు ఏదైతే ఉందో దాని గురించి చెప్తున్నాడు. ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయడానికి. అంటే నువ్వు కలిగింది నీ మట్టుకే కాకుండా నువ్వు పొందుకున్న దాన్ని ఇతరులకు అందించేవాడిగా, సహాయం చేసేవాడిగా, వారి అవసరతల లెక్కల్లో నీవు వారి కొరకు ప్రార్థించేవాడిగా, వారి నిమిత్తము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడిగా నీవు ఉండాలి అంటున్నాడు. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలన అంటాడు. అంటే నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో, నీ తలంపులలో దేవుని చిత్తమే నెరవేరాలి తప్ప నీ ఆలోచన కానీ నీ ఉద్దేశాలు కానీ నెరవేర్చకూడదు అంటాడు. నీ యొక్క జ్ఞానము చేత, నీ ఆలోచన చేత కాదు, పరసంబంధమైన దేవుని ఆత్మ చేత, జ్ఞానము చేత నీవు నడిపింపబడవలసి ఉన్నది. అందుని బట్టి ఇక్కడ పేతురు అంటున్నాడు, ఒకడు బోధించినాడు అలా దైవోక్తులను బోధించున్నట్లు బోధింపవలన. నీ మాటలో, నీ ప్రవర్తనలో దైవ చిత్తాన్ని జరిగిస్తూ దేవుని చిత్తాన్ని కొనసాగించవలసి ఉన్నది. కాబట్టి ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించిన సామర్థ్యము నొంది చేయవలన అంటాడు. అంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నీకు ఇతరులకు ఇచ్చే విషయంలో, ఇతరులకు సహాయపడే విషయంలో ఏమాత్రము వెనుకడుగు వేయక, ఎలాగైతే ఆయన నిన్ను ప్రేమించి తన సమస్తమైన వాటిని నీకు అనుగ్రహిస్తున్నారో ఆ విధంగా నీవు ఇహమందు అట్టి రీతిగా నీవు జీవిస్తూ అనేకులకు, అనేక మరి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుని కార్యాన్ని జరిగించాలంటున్నాడు. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడడం అంటాడు. అంటే ఇవన్నీ చేయడం ద్వారా ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు వారు ఇప్పుడు ఏమవుతున్నాడు? మహిమపరచబడుతున్నాడు. అంటే ఆయన ద్వారా మనం పొందుకున్న వాటిని బట్టి, ఆయన ద్వారా మనం కలిగి ఉన్న వాటిని బట్టి, ఆయన ద్వారా మనం ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించాడో వాటన్నిటిని బట్టి మనము ఆయనకు కృతజ్ఞత కలిగిన వారముగా, ఆయన సన్నిధిలో ప్రార్థించే వారముగా, ఒకరి కొరకు ఒకరు విజ్ఞాపన చేసేవారిగా, ఒకరికొకరు ఉపచారం చేసేవారిగా
ఉండాలి అంటున్నాడు. కాబట్టి ఇందువలన దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములకు మహిమయు ప్రభావములు ఆయనకు కలుగునుగాక ఆమేన్ అంటున్నాడు. కాబట్టి క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, ఆయన మనల్ని ప్రేమిస్తూ మనల్ని రక్షిస్తూ మన ఎడల ఆయన చూపుతున్న ఉన్నతమైన ఆ శాశ్వతమైన ప్రేమ ఏదైతే ఉందో దాని యందు మనం అందరము నివసించవలసిన వారముగా ఆ స్థిరమైన ప్రేమలో, ఆ స్థిర విశ్వాసములో మనము క్రీస్తుతో పాటు క్రీస్తు రాజ్యమందు జీవించే వారమై ఉండాలని భక్తుడైన పేతురు తన పత్రిక ద్వారా ఆనాడు ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయా దేశాల్లో చెదిరిన విశ్వాసులు ఉన్నారో వారందరికీ శుభం చెప్పటము, నేడు సార్వత్రిక సంఘంగా మనలందరినీ కూడా ఆయన తన పత్రిక ద్వారా ఆహ్వానిస్తూ తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, కృపగల మా యేసయ్య, నీ అందు విశ్వాసం ఉంచు వారిని అయా నీ వర్ధిల్ల చేయువాడు, దీవించువాడు, ఆశీర్వదించువాడు. కాబట్టి నైనా నీ అందమేమనో మా అందు నీ మాటలు నిలిచినట్లు నీకు ఏది ఇష్టమో అడుగుడి నీ ఒక సెలవు ఇచ్చినావు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధిక మేలు చేత కృపల చేత కాపాడి సంరక్షిస్తూ ప్రతినిత్యం మమ్మల్ని సన్నిధిస్తున్నందుకే వందనాలు ప్రభా. ఏ ఒక్కరూ నశించుకునైనా నీ అందు నిలిచే ధన్యత, నీతో యుగయుగాలు జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఆయా దీన స్థితిలో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచువాడు. నైనా నీ చేతి గాయముల చేత స్వస్థతను, ఆరోగ్యమును దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో, ఆయా పరిస్థితుల్లో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి కుమారుని కుమార్తెను దీవించండి. నైనా నూతన మాసం అక్టోబర్ మాసంలో మమ్మల్ని ప్రవేశింపజేస్తాం. ఈ మాసం అంతా నీ రెక్కల చాటు మమ్మల్ని కాపాడి సంరక్షించమని, నీ వాక్య వెలుగులు మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని, మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరచమని, నిన్న దీవులతో నింపుమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోక బంధన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధన లేఖలు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అవుతుంది. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడండి సంరక్షించునుగాక. ఆమేన్.